జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది సాధనతో స్వాధ్యాయంతో ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవ జ్ఞానంతో పరిశోధనలు చేసి వారి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా ఎంతోమందికి అందిస్తున్న ఆధ్యాత్మికవేత్తలతో మనం ఎన్నో అద్భుతమైన విషయాలను చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనందరికీ తెలుసు, యువతే దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు. మనం యువతకి ఈ జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్నైనా అందిస్తే వారే అంటే భవిష్యత్తు నిర్మాతలు అనేది మనం వింటూ ఉన్నాం. సో ఈనాటి జ్ఞాన సభలో మనం చర్చించుకుపోయే అంశం ఏంటి అంటే యూత్ అవేకనింగ్ ఇన్నర్ విజ్డమ్. అంటే యువతకి అంతర్గత వికాసం, అంతర్గత జ్ఞానం. ఇదేమిటి, అసలు యువతకే ఎందుకు అవసరం అనే విషయాలన్నీ ఈనాటి చర్చలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ధ్యాన విద్యార్థిగా పత్రిజీతో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి న్యూ లైట్ క్రియేషన్స్ సంస్థని ప్రారంభించి ఆడియో విజువల్స్ ద్వారా మనం సోషల్ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన ప్రయోగం చేస్తూ ప్రస్తుతం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి యొక్క అపారమైన జ్ఞానాన్ని అనుభవాన్ని అందిస్తున్న నవకాంత్ గారు. నమస్కారం అండి. మరొక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త మనతో పాటు ఉన్నారు. వారే కిరణ్ అనుమల్ శెట్టి గారు. వారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ డ్రీమ్స్కి డైరెక్టర్ కూడా ఉన్నారు. వారిని మనం స్వాగతిద్దాం. నమస్కారం సార్, వెల్కమ్. మరొక అతిథి ధ్యాన యువతగా వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్, ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్న రాము గారితో మాట్లాడదాం. రాము గారు, వెల్కమ్. నమస్తే సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞాన సభలోని ఆధ్యాత్మిక చర్చకు స్వాగతం సుస్వాగతం. రామ్, చెప్పండి, ఈ నేటి యువతకి ఎన్నో అద్భుతమైన కోర్సుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కదా, ఈ అంతర్గత జ్ఞానము ఇన్నర్ విజ్డమ్ ఏమిటి అంటారు? యూత్కి ఇంతకు ముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. చిన్నప్పుడే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు ఒక గురువు దగ్గర ఒక ఆశ్రమంలో ఉంచి అంతర్గత విద్య ఈజ్ ఈక్వల్ టు ఆత్మవిద్య. అంటే ఇంతకుముందు మనము ఇప్పటి వరకు మనకు బాగా తెలిసినటువంటి విద్యలన్నీ కూడా పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఆ విద్యలు ఉన్నాయి, చాలా డెవలప్ అవుతూ ఉన్నాం అందులో. కానీ అంతర్గత విద్య అనేది మెల్లమెల్లగా కనుమరుగు అయిపోతూ ఇప్పుడు పూర్తిగా లుప్తమైపోయింది. సో ఇప్పుడున్న యువత మంచిగా చక్కగా వాళ్ళ యొక్క కెరియర్ని, వాళ్ళ గోల్స్ని ఇవన్నీ సెట్ చేసుకొని ఎమోషనల్గా ఫిట్నెస్గా ఉండి వాళ్ళకు అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే కనుక కంపల్సరీ ఫిజికల్ విద్యతో పాటు ఆత్మవిద్య కంపల్సరీ కావాలి. కానీ అవన్నీ విజయం పొందాలంటే కనుక కంపల్సరీ ఆ ఇన్నర్ విజ్డమ్, తన లోపల ఉన్న ఆత్మశక్తిని బయటికి మేల్కొల్పగలిగినప్పుడు మిగతా అన్నీ సాధ్యమవుతాయి. సో బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి నీడెడ్ టు బ్యాలెన్స్. అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషనే ఇన్నర్ విజ్డమ్ అంటారా? ఖచ్చితంగా 100%. ఇన్నర్ అంటేనే ఆధ్యాత్మికత, అందులో ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఇన్నర్ కదా. సో ఆ ఆత్మకు సంబంధించిన శక్తుల్ని మేల్కొల్పాలి ఒక యువకుడు. అది చిన్నప్పటి నుంచే సాధ్యం కావాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. సార్, ఎన్నో అద్భుతమైన కోర్సులు ఉన్నాయి సార్, ఐక్యూ చాలా ఉంది, మరి ఇన్నర్ విజ్డమ్ ఎందుకు అంటారు, అది ఏమిటి అంటారు? చాలా మంచి ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క పూర్తి వికాసానికి 4 డైమెన్షన్స్ ఉంటాయి: బాడీ, మైండ్, ఎమోషన్స్, సోల్. ఈ 4 సమాంతరంగా వృద్ధి చెందాలి. అప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిగా మనం అవ్వగలుగుతాము. ఇప్పుడు నేటి సమాజంలో ధోరణి ఎలా ఉంది అంటే ఓన్లీ మైండ్ మీదే ఫోకస్ అంతా ఉంది. మన మైండ్కి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కువ ఇస్తూ ఉన్నాము స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. బాడీని కూడా చాలా వరకు విస్మరించాము, ఓన్లీ మైండ్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఎమోషనల్ తప్ప బాడీ ఉన్నట్టుగా కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా ఉండదు, ఎప్పుడో డిస్టర్బెన్స్ అనిపిస్తే తప్ప. అప్పటి వరకు ఎక్కువ శాతం మైండ్కే ఉంటుంది, ఐక్యూ ఎక్కువ ఉంది అంటారు. రైట్. ఎమోషనల్ డైమెన్షన్ కూడా చాలా వరకు విస్మరించాము, సోల్ డైమెన్షన్ని పూర్తిగా విస్మరించాము. కనుక ఇప్పుడున్న విద్యా వ్యవస్థ లేకపోతే సామాజిక వ్యవస్థ ఒక్క డైమెన్షన్ అంటే ఒక్క కాళ్ళ మీదే నడుస్తూ ఉంది. మిగతా వాటిని పూర్తిగా విస్మరించడం వలన పూర్తి వికాసం సాధ్యం కావటం లేదు. తద్వారా ఏమవుతుంది అంటే హెల్దీ ఇండివిజువల్గా, హ్యాపీ ఇండివిజువల్గా ఒక వ్యక్తి తయారు కాలేరు.
సో ఈ అంతర్గత జ్ఞానము మేల్కొల్పడం అనేది ఏదైతే ఉందో అది మన సోల్ డైమెన్షన్కి సంబంధించినది. సార్ సోల్ ఆత్మ అంటున్నారు కదా, ఇది ఎప్పుడో 60-70 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఉపయోగపడేది కదా, ఇంత ఎర్లీగా యువతకే ఎందుకు అంటారు? రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుందాము, ధ్యానం చేసుకుందాము, అప్పటి వరకు నాకు ఇవన్నీ వద్దని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడు సాధ్యం కాదు. ఇప్పటి నుంచి సాధన చేయకపోతే అప్పుడు సాధ్యం కాదు. కేవలము ఓన్లీ రిటైర్మెంట్ అయిన పీపుల్ కోసం కాదు ఆత్మవిద్య అనేది. ఆత్మవిద్య అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము. ప్రతి ఒక్కరి యొక్క బర్త్ రైట్ అది. మనం ఎవరో తెలుసుకోవడము అనేది. మనం ఎవరో తెలుసుకోలేకపోతే మానసిక వికాసం ఉండదు, వృద్ధి ఉండదు. ఓహో, మానసిక వికాసం కోసం ఇన్నర్ విజ్డమ్. రైట్, వండర్ఫుల్ అండి. నవకాంత్ గారు, మీరు ధ్యాన విద్యార్థిగా మీ ప్రయాణం స్టార్ట్ చేశారు. మరి ఎన్నో అద్భుతమైన లేటెస్ట్ కోర్సులు ఉన్నాయి, అప్డేటెడ్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇన్నర్ విజ్డమ్ ఎందుకు అంటారు? ఇన్నరే అవుటర్ కాబట్టి. ఇన్నరే అవుటర్ కాబట్టి. అవుటర్ వరల్డ్ అంటే ఎక్కడో లేదు, లోపలే ఉంది. లోపల సెట్ చేస్తే బయట సెట్ అవుతుంది. బయట ప్రపంచంలో బాగా బతకాలంటే, బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి. లోపలి ప్రపంచం యొక్క రిఫ్లెక్షనే బయట ప్రపంచం. లోపలికి ఎంత లోతుగా వెళ్తే బయట అంత బాగా అర్థమవుతుంది. లోపలికి ఎంత లోతుగా వెళ్తే బయట ప్రపంచంలో అంత అద్భుతంగా జీవించగలుగుతాం. ఎందుకంటే లోపలదే బయట ఉంటుంది కాబట్టి ఫస్ట్ లోపల తెలుసుకుంటే బయటది ఈజీ అయిపోతుంది. కాబట్టి లోపలికి ప్రయాణం. ధ్యానం అంటే అంతర్యానం, లోపలికి ప్రయాణం అంటారు. లోపలికి ప్రయాణించిన వాళ్ళే బయట అద్భుతంగా జీవించగలరు. పత్రి గారు ఎంతో లోపలికి ప్రయాణించారు. ఎంత డెప్త్కి వెళ్ళి ప్రయాణిస్తే ప్రపంచంలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. కాబట్టి ఇన్నర్ విజ్డమే అన్నదే ఇంపార్టెంట్. ఆ లోపలిది తెలుసుకుంటే బయట జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు చెప్పిన పత్రిజీ అయినా మహానుభావులు ఎవరైనా 35+ తర్వాత ఈ జ్ఞానాన్ని తీసుకొని వచ్చారు కదా, ఇప్పుడు నేటి యువతకి ఇప్పుడే కావాలి అంటున్నారు, ఎందుకని? పత్రి గారు చాలాసార్లు చెప్పారు, మొక్కై వంగనిది మానై వంగున అని. మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. కాబట్టి పెద్దగా అయిన తర్వాత బాడీ సహకరించదు. 60-70 ఏళ్ళు వచ్చినాక ఒళ్ళు నొప్పులు వస్తాయి. ధ్యానం కూర్చుంటే నొప్పుల మీద ధ్యాస ఉంటుంది. తర్వాత ఆల్రెడీ పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు ఆల్రెడీ అన్నీ ప్రోగ్రామ్ చేసేసుకుంటారు. దాన్ని ఎంత రీప్రోగ్రామ్ చేయడం కష్టం. చిన్నప్పటి నుంచి ఎంటీ పేపర్ మీద రాయొచ్చు. ఓకే, నిండిపోయిన పేపర్ మీద ఏం రాస్తాం? అట్లా నింపేసింటారు. ఆలోచనలు, భావాలు అన్నీ నింపేసింటారు వీళ్ళంతా పెద్దగా అయినప్పుడు. అప్పుడు చెరపడం కష్టం రబ్బర్ తీసుకొని. చిన్నప్పటి నుంచే రాస్తే అది బాగుంటుంది. అందుకనే చిన్నప్పటి నుంచే ఉండాలి. వాడు ఆల్రెడీ అన్నీ ఫిక్స్ అయిపోయి నేను అంతా తెలుసు అనుకొని ఇంకొక ఈగోకి వచ్చేసింటారు. ఇంకా నాకు తెలియదు ఏం లేదనుకుంటారు ఒక ఏజ్కి వచ్చేసరికి. కాబట్టి చిన్నప్పటి నుంచే చెప్తే అప్పుడు వాడు ఫ్రెష్గా ఉంటుంది, వాడికి ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వాడు ఆ ఎనర్జీని ట్యూన్ చేసుకోగలిగే శక్తి ఆ వయసులో వాడికి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ఉంటే కదా, అది ఎందుకని మనం చెప్తున్నాం, చిన్నప్పటి నుంచి ఉంటే అరే నీ జీవితం అంతా అద్భుతంగా బతుకుతావు అని. జీవితం అంతా దరిద్రంగా బతికి 60 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళ తర్వాత నేర్చుకుని ఏం చేయాలి? జీవితం అద్భుతంగా బతకాలంటే అదే అవసరం. రైట్, జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో రామ్ గారు చెప్పండి, నాలెడ్జ్, విజ్డమ్, మీరు ఇన్నర్ విజ్డమ్ అంటున్నారు, ఇవి వేరు వేరా ఒకటా? ఇన్ఫర్మేషను, నాలెడ్జ్, విజ్డమ్ ఈ పదాలు ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆత్మను అని భగవద్గీతలో చదివాను. అది ఇన్ఫర్మేషన్. నాకు అనుభవంలోకి రాలేదు. హైదరాబాద్ చాలా అద్భుతంగా ఉంటుందంట ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చి లైవ్గా అక్కడ ఉన్న ప్రతి దాన్ని చూసి ఎక్స్పీరియన్స్ అయితే అనుభవము జ్ఞానంగా మారుతుంది. మీ నుంచి నేను ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకునొచ్చు, అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అది నేను అరువు తెచ్చుకున్న జ్ఞానం అంటారు దాన్ని. అంతే తప్ప అది నిజమైనది కాదు. ఇప్పుడున్న యూత్ అందరికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ ఏరా కదా, సొంత అనుభవం లేదు. మనం అనుకుంటాం నేను ఏదైనా చేస్తాను అనుకుంటాం, హిమాలయాలు ఏముంది ఎక్కేస్తాను అనుకుంటాం. కానీ ఒకసారి మంచులోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు హిమాలయాలు ఎక్కాలంటే ఎంత కష్టమో అని. సో ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని జ్ఞానం అంటాం, అనుభవమే జ్ఞానం. విజ్డమ్ అంటే ఈ రెండు ఇంచుమించుగా పర్యాయ పదాలు, కానీ విశేషమైన జ్ఞానం,
పూర్తి విశేషమైనటువంటి జ్ఞానాన్ని విజ్డమ్ అని మనం పిలుస్తాం. ఇంచుమించుగా ఇవి ప్యారలల్. అంటే ఈ మన జ్ఞానము, నాలెడ్జ్, విజ్డమ్ రెండు ఒకటే. ఇన్ఫర్మేషన్ వేరు. సో మన దగ్గర ఉన్న చాలామంది దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్, జ్ఞానం కాదు. ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ అయితే హెవీగా ఉంది, కానీ దాన్ని నాలెడ్జ్గా, విజ్డమ్గా కన్వర్ట్ చేసుకోవాలంటారా? చేయాలంటే రంగంలోకి దిగాలి మనం. నాకు ఒక విషయం తెలిసింది. పత్రిజీ సార్ వచ్చారు, ఒక మాట చెప్పారు, ధ్యానం చేయవయ్యా నీ శక్తి బయటకు వస్తుంది అన్నారు. ధ్యానం చేయి, నీకు ఆరోగ్యము మంచిగా అవుతుంది, నీ హాస్టల్ బాడీ బయటకు వస్తుంది, నీ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది. నేను నమ్మను సార్ అంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. నేను ఇంకొకటి, చాలామంది ఏం చేస్తారంటే ఒకటి గుడ్డిగా నమ్మేస్తారు, లేదంటే గుడ్డిగా ఖండించేస్తారు. ఈ రెండు రాంగ్. అందుకే భద్ర సార్ ఏమంటారంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంట. సైంటిఫిక్ టెంపర్మెంట్తో వెళ్ళే వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమొస్తుంది, ఒక రిజల్ట్ వస్తుంది, తద్వారా వచ్చేది జ్ఞానం. సో మనము ఇప్పుడు భద్రసారి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించు, నీ మనసు ప్రశాంతం అవుతుంది, నన్ను నమ్మకం అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. మనం కూర్చొని ఎక్స్పీరియన్స్ అయితే ఎస్ నిజంగానే ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే నా ఎమోషన్స్ అన్నీ కూల్ అవుతాయి, ఏకాగ్రత వస్తుంది, నేను నా లోపల ఉన్నటువంటి శక్తుల్ని బయటికి తీసుకురాగలుగుతున్నాను. దిస్ ఈజ్ విజ్డమ్, దిస్ ఈజ్ నాలెడ్జ్. సో అనుభవమే జ్ఞానము. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనసుని శూన్యం చేయడం అంటున్నారు కదా, అసలు యువతకి ఏజ్ ఇష్యూస్ ఉంటాయి, సెటిల్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్ని ఇష్యూస్లో మనసుని శూన్యం చేయడం పాసిబుల్ అంటారా? వాస్తవానికి ఇంతకుముందు అవకాంత్ గారు చెప్పారు, ఇన్నర్ ఈజ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అంతే. బుద్ధుని యొక్క సూత్రం కూడా ఉంది, ఆల్ ద వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్, యద్భావం తద్భవతి. బయట ఉన్న ప్రపంచం మొత్తం షాడో అని చెప్తుంటారు పత్రిజీ. గురువులందరూ చెప్పేదంతా ఏంటంటే మన ఇన్నర్ యొక్క ప్రతిబింబమే, మన ఇన్నర్ నుంచే ప్రతిదీ పుడుతుంది. సో ఇప్పుడున్న యువతకి ఏదైనా సాధ్యం, సాధ్యం కాంది అనే పదం లేనే లేదు. బుద్ధుడు సాధించగలిగిండు, ఎలన్ మస్క్ సాధించగలిగిండు, జుగర్బర్గ్ సాధించగలిగిండ్రు, ఎంతోమంది సాధించిండ్రు, చూపించిండ్రు కూడా. మరి వాళ్ళు ఏమైనా చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తులా అంటే మనకన్నా వర్స్ట్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, వాళ్ళకి సాధ్యమైంది, మరి మనకెందుకు సాధ్యం కాదు? సూత్రం అంటే అందరికీ సూత్రం, యూనివర్సల్ ట్రూత్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రైట్. ఇప్పుడు ఇన్నరే అవుటర్ని క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు అంటే అవుటర్లో వాళ్ళ డిస్టర్బెన్సెస్ అన్నీ ఆ యువత వారే క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటున్నారా మీరు? ఎగ్జాక్ట్లీ కదా. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటాం. ఓన్లీ మనకు స్కూళ్ళల్లో ఏం నేర్పించిండ్రు, నువ్వు ఇంజనీర్ ఎట్లా కావాలి అంటే బయట డీల్ చేయడం ఎట్లా, నువ్వు ఒక డాక్టర్ ఎట్లా కావాలి, ఓ ఫిజికల్ బాడీని డీల్ చేయడం నేర్పించిండ్రు, ఒక బిజినెస్ చేయడం నేర్పించిండ్రు, ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్పించిండ్రు. కానీ ఇన్నర్లో ఉన్న ఎమోషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. థాట్స్, ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను చేయగలిగిన థాట్ వచ్చింది, ఇమ్మీడియట్గా రెండోది నా వల్ల కాదు అనే థాట్ వస్తుంది. ఈ రెండు డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న రెండు థాట్స్, వీటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు. అంటే యువతలో అద్భుతమైన శక్తి ఉంటుంది, అద్భుతమైన పవర్ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు అద్భుతమైన శక్తి, పవర్ ఉన్నప్పుడు వారు ఎప్పుడైనా బాగానే క్రియేట్ చేసుకోవాలనుకుంటారు, ఇవన్నీ ఎందుకు క్రియేట్ అయితే అంటారు? వాస్తవానికి మన దగ్గర కార్ ఉంది సార్, పవర్ఫుల్ కార్ ఉంది. ఇఫ్ ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఇట్, హౌ కెన్ యూజ్ అయ్యలేదు. దానికి ట్రైనింగ్ కావాలి. నాలో శక్తి ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఒక అద్భుతమైన కెమెరా ఉంది, కానీ దాన్ని వాడడం నేర్చుకుంటే వస్తుంది. యువతనే కాదు, ఎవరైనా, ప్రతి ఒక్కరి లోపల మహాశక్తులు ఉన్నాయి. సార్ ఇంతకుముందు అన్నారు మైండ్కి సంబంధించి ఒక మహా సూపర్ కంప్యూటర్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కానీ ఆ మైండ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మన లక్ష్యం కోసం దాన్ని ఎలా వాడుకోవాలనేది మనకు ట్రైనింగ్ లేదు. యాక్చువల్గా ఎడ్యుకేషన్లో ఐక్యూ చూసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఈక్యూ చూస్తున్నారు. అవును, ఎమోషనల్ కోషెంట్ ఉండదా? ఇక్కడ 3 ఉంటాయి సార్. ఫిజికల్ ఐక్యూ, ఫిజికల్ సంబంధించింది. రైట్. ఈక్యూ ఎమోషనల్ కోషెంట్, మెంటల్కి సంబంధించింది. నెక్స్ట్ స్పిరిచువల్ కోషెంట్, అది ఇంపార్టెంట్ అంటారా? పర్మనెంట్కి సంబంధించి. ఇప్పుడు నేను ఏదో కోల్పోయాను, కానీ స్పిరిచువల్ కోషెంట్ ఉన్న వ్యక్తికి నేను ఏది కోల్పోవట్లేదు అన్న అవగాహన ఉంటుంది. రైట్. సో ఈ మూడింటిని కలిపి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. రైట్. సంపూర్ణ వికాసము చెందాలంటే 3 రంగాల్లో పూర్తిగా ఆధ్యాత్మికత, తర్వాత ఎమోషనల్గా, ఫిజికల్గా ఉంటే తప్ప వాడు పర్ఫెక్ట్ ఆనందంగా ఉండలేడు. వండర్ఫుల్. సో పర్ఫెక్ట్గా ఆనందంగా ఉండడానికి స్పిరిచువల్ కోషెంటే ఐక్యూ ఈక్యూని ఇంప్రూవ్ చేస్తుంది. ఐక్యూ ఈక్యూ ఎంత ఉన్నా ఎస్క్యూ లేకపోతే యూజ్ లేదు అంటున్నారు మీరు. వండర్ఫుల్ సార్. నాలెడ్జు, విజ్డము,
ఇన్నర్ విజ్డము వేరు వేరా ఒకట? 3 వేరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సార్ ఇందాకలు చెప్పారు, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయని అవసరం లేదు. ఒకప్పుడు పరిస్థితులు వేరు. 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఏది కావాలన్నా గూగుల్ని అడిగితే చెప్తుంది. సో ఇన్ఫర్మేషన్ని మనం డంప్ చేసి లోడ్ చేయని అవసరం లేదు ఈ సిస్టమ్ని. ఎందుకంటే ఇప్పుడు చైతన్యము కాన్షియస్నెస్ ఎవాల్వ్ అయింది, అందుకని ఈ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మన ఫోకస్ అంతా ఇన్ఫర్మేషన్ నుంచి విజ్డమ్ వైపు తీసుకొని రావాలి. ఆ సమయం వచ్చింది. సో విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే మనలో అంతర్గతంగా ఆల్రెడీ ఉన్నదే, కొత్తగా ఇది నేర్చుకునేదైతే కాదు. దాన్ని కేవలం మనం మేల్కొల్పగలగాలి. అప్పుడే పుట్టిన ఒక పాపాయి ఉంది. ఆ పాపాయి ఒక బాబు, చిన్న పసికందు. ఆ పసికందులో విజ్డమ్ అంతా ఉంటుంది. కళ్ళలో చూస్తే, ఒక న్యూ బార్న్ బేబీ కళ్ళలో చూస్తే ఆ స్పార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ ఆ స్పార్క్తోనే పెరుగుతారు. కాకపోతే వ్యవస్థ వలన, తల్లిదండ్రులు పెంచే విధానం వలన వాళ్ళు ఆ లైట్కి దూరం అవుతారన్నమాట పెరిగే కొద్దీ. పూర్తిగా 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళలో నేను ఈ లైట్ అనే అవగాహన తగ్గిపోతుంది. నేను ఎప్పుడైతే ఈ ఆత్మని, ఈ లైట్ అనే అవగాహన తగ్గిపోయిందో అప్పుడు వాళ్ళలో లేయర్స్ ఏర్పడతాయి అన్నమాట. ఈగో లేయర్స్ అనేది, డిఫెన్స్ లేయర్స్ అనేవి ఏర్పడతాయి. కనుక ఎప్పుడైతే మనము యువతకి తిరిగి గుర్తు చేస్తామో, నువ్వు ఈ బాడీ కాదు, నువ్వు ఈ మైండ్ కాదు, నువ్వు నీ ఎమోషన్స్ కాదు, యు ఆర్ ఇన్నర్ లైట్ అనేది ఎప్పుడైతే మనం గుర్తు చేయగలుగుతామో వాళ్ళలో ఒక మేల్కొల్పు వస్తుంది. నేను యూత్గా ఉన్న సమయంలో అరౌండ్ 14-15 ఇయర్స్ ఏజ్లో వివేకానందుడి పుస్తకం చదివాను. 8 వాల్యూమ్స్లో ఫస్ట్ వాల్యూమ్ చదివాను. అప్పుడు అది నాకు గుర్తు చేసింది, నేను కేవలం ఈ మైండ్ కాదు, ఈ బాడీ కాదు, ఐఎమ్ సంథింగ్ ఎల్స్. అదేంటో నాకు పూర్తిగా తెలియదు, బట్ ఇదైతే కాదు అని అర్థమైంది. సో ఆ స్పార్క్ని మనం మరలా ఇగ్నైట్ చేయగలగాలి యూత్లో. అదే మన కర్తవ్యం. మనం విజ్డమ్ అంటారు, అదే విజ్డమ్. ఆ విజ్డమ్ వైపు వాళ్ళే ప్రయాణిస్తారు. ఒక రివర్ ఏ విధంగా అయితే ప్రవహించుకుంటూ సముద్రంలో కలుస్తుందో, ప్రతి ఒక్కళ్ళు అలా ప్రవహించుకుంటూ ఆ ఇన్నర్ విజ్డమ్లో కలవడానికే తప్పిస్తూ ఉంటారు. ఆ తపనని మనం వాళ్ళకి మేల్కొల్పగలగాలి. రైట్. అంటే ఆ ఇన్నర్ విజ్డమ్ని మేలుకొల్పుకునేటట్టు చేసేదే నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ నుంచి, నాలెడ్జ్ నుంచి విజ్డమ్కి ఎదగాలి అంటారు. వండర్ఫుల్. నవకాంత్ గారు, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. సో మీరు చెప్పండి, మరి ఈ ఇన్నర్ విజ్డమ్ని, ఈ నాలెడ్జ్ని అందించడానికి తల్లిదండ్రుల, పేరెంట్స్ పాత్ర ఎంత ఉంటుంది? ఎలా ఉండాలి వాళ్ళ పాత్ర? తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీలో పిల్లల్ని ఇలా పెంచితే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అన్న ఇన్సెక్యూరిటీ వదిలేసి పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తే నేర్చుకుంటారు. ఫ్రీడమ్ ఇస్తే నేర్చుకుంటారు సార్. మధ్యలో మనం పుల్ల పెడుతుంటాం, వాడు ఇట్ట చేసి ఇట్ట చేయకు, అట్ట చేయకు, ఆడికి పోకు, ఇది ముట్టుకోకు, దాన్ని గెలకకు, చెడిపో. చిన్న పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూస్తుంటారు, వాచ్ తిప్పుతుంటారు, టీవీ తిప్పుతుంటారు, ఇంకోటి తిప్పుతుంటారు, దాన్ని బొమ్మ వేస్తే చించేస్తాడు, లోపల ఏముందో చూస్తుంటారు. అని మనం చిన్నప్పటి నుంచి ఆపేస్తాం. అట్లా చేయొద్దు, ఆ వాచ్ ఇప్పొద్దు, ఆ టీవీ ఇప్పొద్దు. క్యూరియాసిటీ అనేది పిల్లల్లో దెబ్బతీస్తారు. మన ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు గురువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటూ జరిగితే వీడు ఏమైపోతాడో, మళ్ళీ సన్యాసి అయిపోతాడేమో అనే ఒక భయం కూడా ఉంటుంది కదా. భయం తల్లిదండ్రుల లోపల మెయిన్ భయం ఉంది. మెయిన్ అది పిల్లల్ని బాగు కావాలని కోరుకుంటున్నారు అందరూ. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని బాగు కావాలని కోరుకుంటున్నారు, నాకన్నా బాగుండాలనుకుంటారు. ఎస్, కావాలనుకుంటున్నారు. కానీ ముందుకు వెళ్ళనివ్వట్లే, భయంతో రుద్దుతున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఓన్లీ ఎంతసేపు మార్కులు, కాలేజీకి రెగ్యులర్ పోతున్నావా, హోంవర్క్ చేస్తున్నావా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ ట్యూషన్ ఒకటి, ఉదయం పూట 5 గంటలకు లేచి ఒక స్కూళ్ళకు టిఫిన్ కట్టించేసి డ్రెస్ వేసి ఓ బస్సులో దొబ్బేస్తున్నారు. నైట్ 9 వరకు వస్తుంది. ఆర్టిఫిషియల్. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో నేను క్లాస్లో 2nd or 3rd వచ్చాను సార్. మా క్లాస్ ఫస్ట్ ఒకటి వచ్చాడు. వాడు 10th క్లాస్ తర్వాత వాళ్ళ అమ్మ కేజీ బెండకాయలు తేవాలంటే ఎట్లా తేవాలనో ఏడుంటుందో తెలియదు దానికి. ఎందుకు సార్ చదువు, కేజీ బెండకాయలు చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? వాడు క్లాస్ ఫస్ట్. ఓకే, వాడు క్లాస్ ఫస్ట్. సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కేజీ బెండకాయలు తెమ్మంటే తెలియడాడు. బెండకాయలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కూరగాయల మార్కెట్ ఆడుందో తెలియదు దానికి. క్లాస్ ఫస్ట్.
సో అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి, టోటల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న యూత్కి ఫ్రీడమ్ ఇస్తే ప్రమాదం కదా, ఇప్పుడు చేతికి మొబైల్ ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితి ఉంది కదా. అది రాంగ్ పర్సెప్షన్. ఫ్రీడమ్ అనే పదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అది చెప్పండి. ప్రపంచంలో ఫ్రీగా దొరకందే ఫ్రీడమ్. అందులో ఫ్రీ పదం ఉంది కానీ ఫ్రీగా దొరకదు ఫ్రీడమ్. ఓకే, బాగుంది. సో ఫ్రీడమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవాల్సిందే, కష్టపడాలి. సంపాదించేది ఎవరు ఇచ్చేది కాదు, ఫ్రీగా దొరికేది కాదు. అంటే యువత వాళ్ళే సంపాదించుకోవాలి. అవును, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అన్నీ ఉంటాయి అలానే. కానీ ఆ పరిస్థితులకి నేను విక్టిమ్గా అయిపోయాను, ఈ పరిస్థితులు దాటి నేను బయటికి వెళ్ళలేను అనే ఫీలింగ్లో చాలామంది యువత ఉండిపోతూ ఉంటారు. తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు, సొసైటీని బ్లేమ్ చేస్తారు, లేదంటే టీచర్స్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్లేమ్ చేస్తారు. అలా బ్లేమింగ్ గేమ్లోనే ఉండిపోతే వాళ్ళు అందులోనే ఉంటారు, బయటకు రాలేరు. ఓకే, మన ఫ్రీడమ్ని మనమే ఎర్న్ చేసుకోవాలి. రైట్. సరే, యాక్చువల్గా తల్లిదండ్రులు ఎలా ఉన్నా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళకి తెలిసిన విధంగా పెంచుతున్నారు పాపం. ఓకే, ఫ్రీడమ్ అంటే మీరు ఇప్పుడు ఫ్రీడమ్ గురించి చెప్పారు కదా, ప్రతిసారి చెప్తుంటారు ఎప్పుడు ఫ్రీడమ్ గురించి. ఫ్రీడమ్ వెనకాల ఇంకొకటి ఉంది, రెస్పాన్సిబిలిటీ. మీరు ఏదైనా చేయొచ్చు, అయితే తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఫ్రీడమ్ ఇవ్వడం కరెక్టే, కానీ ఏం చెప్పాలంటే వీళ్ళు ఏం చేయాలో చెప్పకూడదు. అది ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇది చేస్తే ఇది వస్తుంది రిజల్టు, ఇది చేస్తే ఇది వస్తుంది, ఈ 2 రిజల్ట్స్ని పెడతాం. మీరు చదువుకోకపోతే మీరు కష్టపడి ఒళ్ళొంచి అందరూ తిడుతూ ఉంటే కష్టపడి పని చేస్తే మీకు వచ్చేది ఇంత డబ్బు వస్తుంది, మిమ్మల్ని గౌరవించరు, మీరు రేపు ఏం కావాలనుకున్నా అవ్వలేరు, చదివితే ఇది వస్తుంది అని ప్రతి చోట ఆప్షన్లు చూపించగలగాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టాలను తీసుకెళ్ళి నువ్వు డాక్టర్గా, ఎందుకంటే నేను డాక్టర్ కాలేకపోయినా, నువ్వు ఇంజనీర్గా, మా తాత ఇంజనీర్ కావాలని కోరుకున్నాడు, మా తాత కోరిక అది అని ఈ విధంగా చెప్తే ఫోర్స్ చేస్తున్నారు. అది ఒక వర్గం పేరెంట్స్. ఇంకొక వర్గం అయితే అసలు ఏమీ చెప్పకపోయినా వాళ్ళకంటూ ఏ కెరియర్ కావాలని బిల్డ్ చేసుకునే యువత కూడా ఉన్నారు. వాళ్ళకంటూ వాళ్ళు ఇప్పుడు చాలా మంది లీడర్లు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవాలనే. సార్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అద్భుతాలు క్రియేట్ చేసింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అద్భుతాలు క్రియేట్ చేసింది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు చేయాల. సో మరి ఇప్పుడు టీచర్ల పాత్ర ఈ భూమి మీద మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర ఎక్కువ టీచర్లతోనే పిల్లలు మనం ఉండేది. మెయిన్ నేర్చుకునే టైం అంతా కూడా స్కూళ్ళల్లోనో కాలేజీలోనో సో మెయిన్ పాత్రనే టీచర్. 23 సంవత్సరాలు బయటనే ఉంటారు టీచర్లు. కానీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న టీచర్లందరూ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీదనే, అంటే భౌతిక జీవితంలో ఈ జాబ్ తెచ్చుకోవడము, పొట్టను పోషించుకోవడము, ఈ విద్యలే తెలుసు వాళ్ళకు. కానీ ఇంతకుముందు ఉండేవాళ్ళు నిజమైన అన్ని హోలిస్టికల్గా. ఇప్పుడు మనము ఐచ్ఛికం అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని వచ్చినాయి, ఒకప్పుడు అలా ఉండేవి కావు సార్. జాగ్రఫీ నేర్పించే వాళ్ళు, ఎకనామీ నేర్పించే వాళ్ళు, జియాలజీ నేర్పించే వాళ్ళు, అన్నీ నేర్పించేవాళ్ళు, అన్ని సబ్జెక్టులు నేర్పించేవాళ్ళు. గురుకులాల్లో అన్నీ ఉండేవి సార్, గురుకులంలో అన్నీ ఉండేవి. మోరల్ సైన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా గురుకులంలో జరిగేది. రైట్. ఒక రాముడు వాళ్ళంతా గురుకులంలో నేర్చుకున్నారు. అవును, అంటే మన వేదాలు చదివితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు టీచర్స్ అందరూ హోలిస్టిక్ ఎడ్యుకేటర్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటారా సార్? అసలు మనం శరీరమే కాదు ఆత్మ అన్నది తెలుసు, థియరిటికల్గా తెలుసు. థియరిటికల్ కాదు, డెప్త్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే, స్పిరిచువాలిటీ తెలుసుకుంటేనే మిగతా సైన్స్ అర్థం అవుతుంది సార్. స్పిరిచువల్ సైన్స్ అర్థం కాదు, ఏ సైన్స్ అర్థం కాదు. ఏం రాము? 100%. సో స్పిరిచువల్ సైన్స్ టీచర్లకి స్పిరిచువల్ సైన్స్ అందించబడాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకు తెలియకపోయినా ఫ్రీడమ్ ఇవ్వాలి అంటారు. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మిర్రర్స్ లాగా పనిచేస్తారు పిల్లలకి. ఓకే, ఒక టీచర్ ఏ దృష్టితో పిల్లవాడిని చూస్తే తన గురించి అదే కరెక్ట్ అనుకుంటాడు పిల్లవాడు. ఒక టీచర్ ఒక పిల్లవాడిని ఒక ఆత్మగా, ఒక దివ్యమైన శక్తిగా చూస్తే అదే తను కరెక్ట్ అనుకుంటాడు. అబ్దుల్ కలాం జీ రాశారు కదా వారి బుక్లో, చూస్తుంటే నువ్వు సైంటిస్ట్ అయ్యేలా ఉన్నావు అన్న టీచర్ దృక్పథం వల్లనే నేను సైంటిస్ట్ అయ్యాను అంటాడు. టీచర్ యొక్క రోల్ అంత గొప్పది. సో సరే, ఎగ్జాంపుల్ చెప్తా. నన్ను అందరూ మతిమరుపోడు అంటారు చిన్నప్పుడు. ఇంకేం గుర్తుండదు అనేటోళ్ళు అందరు అనబట్టి నేను కూడా అట్నే అనుకున్నా, ఓహో నాకు మతిమరుపేమో, నాకేం గుర్తుండదేమో అనుకున్నా. ఓసారి నన్ను బయట నించోబెట్టారు, హిందీ క్లాస్లో. హిందీ రాదు మనకి, బయట నించోబెట్టారు. మా తెలుగు సారు చూశాడు, అండ్ వీడేంటి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ బయట నించున్నాడు ఏంటి అని. మా హిందీ టీచర్ దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి మేడం వీడిని బయట నించోబెట్టారంటే, సార్ మొద్దుగాడు సార్, వీడు ఏం చదివినా ఆయనకి అర్థం కాదు, వీడికి హిందీలో ఆలు రాయరాదు, ఏం రాయరాదు అని అన్నాడు.
అంటే మేడం ఏమనుకున్నారు, ఒరే నీకు మెమొరీ పవర్ లేదు పాడలేదు అన్నది మేడం. అంటే మా సార్ తెలుగు సార్, అరే మీ నాన్న పేరు ఏం పేరు రా అంటే, మీ మమ్మీ పేరు ఏం పేరు రా, ఈ ఊరు పేరు ఏం పేరు, ఈ జిల్లా పేరు ఏం పేరు, రాష్ట్రం పేరు ఏం పేరు, మన చీఫ్ మినిస్టర్ ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్, టకా 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 చెప్తున్నా. పొద్దున ఏం దాగి వచ్చినావు, ఈ కలర్ ఏంది మేడం, ఇంక ఇంత మెమొరీ ఉంది కదా, మెమొరీ పవర్ లేదంటారు ఏంటంటే. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్తున్నాడు, చీఫ్ మినిస్టర్ పేరు చెప్తున్నాడు, అన్ని చెప్తున్నాడు, ఇన్ని చెప్తున్నాడు, మరి మెమొరీ టీచర్ల కాన్సెప్ట్ టీచర్లు అంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ విషయం చెప్పకపోవడం వల్ల ఒక లేబుల్ వేసేస్తారు. పొద్దున కొడుకు వీడు చెప్పింది గుర్తుండదు అంటే టీచర్లు వేసే లేబులే వాళ్ళని అలా తయారు చేస్తుంది. నాకు అర్థమైంది, నాకు మెమొరీ పవర్ ఉంది అద్భుతంగా, ఆయన తెలుగు టీచర్ చెప్పినప్పుడు అర్థమైంది. అందువల్ల నేను మొద్దుగాని నాకేం అర్థం కాదు అనుకుంటా. టీచర్లు యువత మీద పిల్లల మీద లేబుల్స్ వేయొద్దు అంటారా? టీచర్లే కాదు సార్, ఎవరైనా తల్లిదండ్రులు కూడా, సొసైటీ మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క లిమిటెడ్ జ్ఞానం ద్వారా ఇంకొకరిని జడ్జి చేసేసి లేబుల్ వేసేస్తున్నాం. రైట్. అయితే ఈ సమాజం మారదు, మనం టీచర్లను కాదు మార్చాల్సింది, మన ఈ విద్యార్థులే మారాలి. టీచర్లు మారరు, ఎందుకంటే ఈ టీచర్ కాకపోతే ఇంకో టీచర్ వస్తారు, ఉంటారు, విద్యార్థులు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళలో చేంజ్ తెచ్చుకోవాలి, వీళ్ళే మారాలి. అందుకే నాకు ఇప్పుడు ఈ స్వామీజీకి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉందో, మా మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చిన ఎంబడే మ్యాథమెటిక్స్ ఈజ్ ద అల్టిమేట్లీ టఫెస్ట్ సబ్జెక్ట్, నాకే రాదు అన్నాడు ఆయన. ఆల్జెబ్రా అంటే గుండె గాబరా అని చెప్పేవారు. ఖచ్చితంగా చెప్పిన తర్వాత నాకు నిజంగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నాకు మ్యాథ్స్ భయమే. కానీ ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన్నో, తర్వాత పత్రిసార్ దగ్గరకు వచ్చిన్నో, నువ్వేమనుకుంటే అది అవుతావురా అన్నాడు. అవునా అంటే నాకు మ్యాథమెటిక్స్ కష్టం కదా, మరి నేనేం చేయాలనుకొని మెల్లమెల్లగా నన్ను రీప్రోగ్రామ్ చేసుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళు నేను నెగిటివ్ ప్రోగ్రామ్ చేశారు, రాదు అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఊర్లలో తెలుగు మీడియంలో ఉన్న పిల్లలకి, విలేజ్లలో ఉన్న పిల్లలకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఎన్ని ఇంగ్లీష్ల కన్నా మనం. కానీ ఈ రెండింటిని నేను రివర్స్ చేసుకోగలిగిన, రీప్రోగ్రామ్ చేసుకో. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సాధన చేస్తే, మైండ్ని మీ కంట్రోల్ చేసుకుంటే, మీ ఫ్రీడమ్ మీకు అర్థమై దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకొని ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో సొసైటీ ఎప్పుడు అట్లాగే ఉంటుంది, సొసైటీ మారదు. రైట్. తల్లిదండ్రులు మారరు, టీచర్లు మారరు, యువత విద్యార్థులే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లేదు నేను మారను, మా తల్లిదండ్రుల మాటలు ఏంటామంటే చూస్తూ చూస్తూ మన కంటిని మనం పొడుచుకున్నట్టే. మరి తల్లిదండ్రుల మాటలు విని అద్భుతమైన జాబులు చేస్తూ హాయిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 1% ఉంటారు సార్, అంతే. అంటే సార్ చిన్న ఉదాహరణ చెప్తాను. డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక పక్షి ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక చేప ఉంది. ఈ మూడిటికి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఓకే, ఎవరు ఎక్కువ హైట్ ఎగరగలిగితే వాళ్ళు గ్రేట్ అని చెప్పి. రైట్. ఓకే, పక్షి సునాయాసంగానే ఎగరగలిగింది, ఏనుగు ఎగరలేదు కదా, చేప ఎగరగలదా? వాటి స్వభావానికి భిన్నమైన టెస్ట్ పెడితే వాళ్ళు ఏం చేయగలరు? సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ పక్షి చాలా ఎత్తుగా ఎగిరింది, ఐఎమ్ గ్రేట్ అనుకుంటుంది. ఇప్పుడు ఈ ఏనుగు ఏమనుకుంటుంది, ఎందుకు పనికిరాను అనుకుంటుంది. కానీ ఏనుగులో శక్తి లేదా? అద్భుతమైన శక్తి ఉంది. చేపలో గొప్పతనం లేదా? వాటి సహజ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ఎప్పుడైతే జీవించగలుగుతారో వాటి శక్తి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఐఎమ్ యూనిక్ అనే భావనను వాళ్ళలో క్రియేట్ చేయాలి. ఆల్రెడీ యూనికే, ఆ విషయం టీచర్లు పేరెంట్స్ తెలియజేయాలి అంటారా? తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల పట్ల ప్రవర్తించకూడని పని ఒకటి ఉంది సార్. చెప్పండి. 99% తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసు, కానీ వాళ్ళు ఎరక కోల్పోయి పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఇది చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్. ఆ పిల్లగాడు చూడు, పొద్దుగా లేచి ఉదయం 5 గంటలకు లేచి చదువుతాడు, మంచిగా మార్కులు వస్తున్నాడు. ఈ పిల్లోడు ఇంట్లో ఉన్న పనులు అన్నీ చేస్తుంటాడు, తల్లికి అన్ని పనులు చేస్తుంటాడు, బయట పర్ఫెక్ట్ ఉంటాడు, కానీ ఓన్లీ చదువు కాడ కొంచెం తేడా ఉండొచ్చు. ఈ పిల్లగాడు కంపెనీ కూడా పెట్టవచ్చు పొద్దుగా లేచి. మన ఎగ్జాంపుల్ మన లైఫ్ జీవితంలో చూస్తూ ఉంటాం. మన బిల్ గేట్స్ ఉన్నారు, ఆయన ఎప్పుడు అంటాడు, నేను ఎప్పుడు 2nd క్లాస్ స్టూడెంట్ని, కానీ ఇవాళ ప్రపంచంలో 24 సార్లు నేను నెంబర్ 1 కోటేశ్వరుడికి ఎదిగిన, కోట్ల మందికి నేను జాబులు ఇచ్చిన, కానీ నా క్లాస్లో ఉన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నా కంపెనీలో జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఎంప్లాయీస్, దట్స్ ఆల్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకుముందు సార్ చక్కగా చెప్పాడు, ఏనుగు చేసే పనిని ఆ పక్షి చేయలేదు, చేప నీళ్ళలో అద్భుతంగా ఈదగలదు, పక్షి ఈదలేదు. సో వేటి ప్రత్యేకత వాటికి ఉన్నట్టే ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన ఒక యూనిక్ పర్సన్ అంటారు. అయితే సార్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి సార్, ఇప్పుడు నా సహజ స్వభావం ఏంటి, నేనేం చేయాలని తెలియదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు అదే తెలుసుకోవాలంటారు. దానికి కాన్సెప్ట్ ఒక విత్తనం ఉందండి, ఒక మామిడి విత్తనం ఉంది, దాన్ని పాతాము, ఏం చెట్టు వస్తుంది? మామిడి చెట్టు వస్తుంది.
ఒక యాపిల్ విత్తనం పాతాము యాపిల్ చెట్టు వస్తుంది, కానీ యాపిల్ విత్తనం పాటి మామిడికాయ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే ఏమవుతుంది? డిసప్పాయింట్మెంటే ఇప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. సో విత్తనం కొద్దీ వృక్షం వస్తుంది. అలానే మనలో ఒక సహజ సిద్ధమైన విత్తనాలు ఉన్నాయి. మనం ఏం కావాలనుకొని వచ్చామో ఆ బ్లూ ప్రింట్ అంతా ఉంది అందులో. ఆ బ్లూ ప్రింట్కి అనుగుణంగానే మనం ఎదుగుతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఆ బ్లూ ప్రింట్ని తెలుసుకోవడం ఎట్లా? టీచర్లు పేరెంట్స్ తెలియజేయడం ఎట్లా? టీచర్స్ పేరెంట్స్ని మనం మార్చలేం కదా, అసలు ఇంపాసిబుల్. సో వ్యవస్థను అంతటిని మార్చలేము. కనుక మన జీవితానికి బాధ్యత మనమే పూర్తిగా తీసుకోవాలి. ప్రతి యువత, ప్రతి వ్యక్తి తన జీవితం పట్ల బాధ్యత తనే తీసుకోవాలి. మనం చేయొచ్చు సార్. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనము పిల్లల్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇంజనీర్ కావడానికి ఇంజనీర్ సిలబస్ తయారు చేసి మేధావులు ఉన్నారు ప్రపంచంలో, గురువులు ఉన్నారు. ఈరోజు ప్రపంచం నడుస్తుందంటే 99% పీపుల్ కాదు, వాళ్ళను కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి 1% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేయాలంటే మనలాంటి వాళ్ళే సార్. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు ఎవరో కాదు, మనమే. ఇప్పుడు పత్రిజే మనకు ఏం చెప్పిందంటే, మీరు వెళ్ళి చెప్పండి మీకు తెలుసు కదా జ్ఞానం అని. మనం ఏం చేయగలగాలంటే చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్లో, ఈ యొక్క సైకాలజీ కానీ ఈ కోర్సులలో ఒక అంతర్భాగం చేస్తూ రావాలి. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఒక భాగం చేయాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు తెలీదు. మా అమ్మ నాన్నలకి నేను నేర్చుకున్న సబ్జెక్ట్ తెలీదు, నా గురువులకు కూడా తెలీదు. కానీ అదే ఒకవేళ సిలబస్లో ఉందనుకోండి, నేను నేర్చుకుంటా. సో నాకు ఆ కెపాసిటీ ఉంది, కానీ నా తల్లిదండ్రుల దగ్గర లేదు. ఇప్పుడు మళ్ళీ సిలబస్లో పెడితే అది ఒక సబ్జెక్ట్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంతకుముందు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లేదు. అది బయటికి వెళ్ళి నేర్చుకుంటే ఎగ్జైటింగ్గా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాలేజీలోనే ఒక పార్ట్గా చేసేటప్పటికి లైట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్లో భాగంగా ఉంటే మళ్ళీ రొటీన్ అవుతుందేమో కదా. సబ్జెక్ట్స్లో మార్పు కన్నా దృక్పథంలో మార్పు కావాలండి. దానికి ఏం చేయాలి సార్? స్పెసిఫిక్గా ఏం జరగాలి? ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ అనేది ఫర్ ద ఫన్ ఆఫ్ లెర్నింగ్, ఆ క్యూరియాసిటీని అలైవ్గా ఉంచడం కోసం. అది ఎక్కడి నుంచి సోల్ కోసం. సోల్ అంటే కొన్ని క్వాలిటీస్నే సోల్ అంటాం. సోల్ అనేది కనిపించదు, మనం టచ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో సహజంగా ఉండే క్వాలిటీస్ ఏంటి చూస్తే క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఓకే, దాన్ని మనము ప్రోత్సహించడము. ఓకే, ఆ తర్వాత వాళ్ళు సహజ సిద్ధంగానే కరుణ అనే భావన ఉంటుంది, ప్రేమ అనే భావన ఉంటుంది, యూనివర్సల్ ఫ్రెండ్లీనెస్ ఉంటుంది. వాళ్ళు నేచర్తో ఏకమయ్యే స్వభావం ఉంటుంది. కానీ కరెక్ట్ కదా సార్, మీరు వాటికి మనం ఎక్స్పోజ్ చేయాలి పిల్లల్ని. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్రెండ్షిప్. ఒక నిమిషం సార్, యాక్చువల్గా ఇప్పుడు సార్ చెప్పారు ఇవి ఉన్నాయి, కానీ నేను ఒక నార్మల్ పేరెంట్, నాకే తెలియదు. ఓకే, నేను ఎంకరేజ్ చేయగలను. నేను పక్కోడికి హెల్ప్ చేస్తుంటే కూడా పేరెంట్స్ చేయొద్దు అంటారు. చిన్నప్పుడు నేను చూశాను సార్. మన పక్కోడికి నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి. నా ఫ్రెండ్కి ఇస్తే ఏడిపోయినా ఇంకో పెన్ అంటే నా ఫ్రెండ్కి ఇచ్చిన అంటే ఎట్టిస్తావురా నువ్వు, వానికి ఎట్టిస్తావు నువ్వు పెన్ను అంత ఎంత కష్టపడితే వచ్చింది. మీరు చెప్పింది షేరింగ్ అన్న ఇది పిల్లలకు అప్పటి నుంచి దెబ్బతింటుంది. ఓహో నేను షేర్ చేయకూడదేమో, చేస్తే కొడతారేమో. ఇప్పుడు సార్ ఇంకొకటి ఫ్రెండ్షిప్ గురించి వచ్చింది చూసారా. ఫ్రెండ్షిప్ నిజంగా యువత వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు టీచర్ల కన్నా పీర్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ పీర్ ఎలాంటి వాళ్ళు ఉంటే అలా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మరి ఆ ఇంపాక్ట్ నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళ సహజ స్వభావాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటారు? ఇంకా అందుకనే పత్రిక ఏం చేశారు సార్, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అనే అంటున్నారు ఓన్లీ. ఫ్రెండ్స్ను మించి ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే సోషల్ మీడియా, స్క్రీన్ టైం, సినిమా, క్రికెట్, ఇవన్నీ కలిపి ఒక విద్యార్థిని ఎన్ని రకాలుగా నెగిటివ్గా ప్రింట్ చేయాలనో అన్ని చేసేస్తున్నారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఈ పిల్లల్ని కూడా మనం మార్చాలంటే కూడా అందరు ఎవరిని ఏం మార్చలేరు. ద ఫైనల్ ఒక సూత్రం ఏంటంటే మనం ఎవరిని మార్చలేము సార్. ఫస్ట్ పాయింట్ అది ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక విద్య ప్రకారము, కర్మ సిద్ధాంతం ప్రకారము వాడి ఎక్స్టెన్షన్ ఈ లైఫ్లో ఉంటాడు. మనం అందరిని ఇప్పుడు వాస్తవానికి ఏం డ్యామేజ్ కూడా జరగట్లేదు. నిజం చెప్పాలంటే అనుభవం పొందుతున్నాడు. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఎవరేం చనిపోవట్లేదు. ఒక పొరపాటు చేసే తను ఒక జ్ఞానం పొందుతాడు. కానీ మనం ఏం చేయగలము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలం. సో పత్రిక ఏం చేశాడు, తన వంతు బాధ్యతగా పత్రికని ఒక ఆయన అడిగాడు ఒకసారి, సార్ లోకం అంతా చెడిపోతుంది, యువత అంతా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, మందులు తాగుతున్నారు, తల్లిదండ్రులకు అవేర్నెస్ లేదు అని ఒకటే చెప్పాడు. చెడ్డవాళ్ళు మంచి పని చేసుకుని చక్కగా చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళ టైం బట్టి చెడ్డ పనులు బాగా చేసుకుంటూ పోతున్నారు. మొత్తం మరి మంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని చూసి వీడు చెడిపోతున్నాడు
అని కామెంట్ చేసుకుంటూనే ఉన్నాం. నువ్వు కామెంట్ చేయకు, నువ్వు జడ్జు చేయకు, నువ్వు ఇంటర్ఫియర్ కాకు, బట్ యూ క్రియేట్ యువర్ ఓన్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇప్పుడు పత్రి సార్ ఏం చేశారు, తన వంతు కృషిగా ఎవరిని తిట్టట్లేదు, తను పిఎస్ఎంని స్థాపించాడు. కథం మళ్ళీ మనం అందరం నేర్చుకున్నాం, ఇంతమంది అయినా. మనం ఏం చేయాలంటే మనం కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు టీచర్లు మార్చలేం సార్, మనం టీచ్ చేయగలము, వాళ్ళు టీచ్ చేయలేరు. మనం వెళ్ళాలి. మనలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇప్పుడు ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మా పిల్లలు మీ పిల్లలు అనే తేడా తీసేసి నిజంగా ప్రపంచం బాగుపడాలంటే కనుక ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్, ప్రతి ఎలిజిబుల్ పర్సన్ సొసైటీలోకి వెళ్ళి సోషల్ వెల్ఫేర్ కోసం, ఈ విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళు వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏం నేర్చుకోవాలనో అది మనం నేర్పించాం. మనం ఇలా కామెంట్ చేసుకుంటూ వీళ్ళు చేయలేరు అది చేయలేరు అనుకుంటూ కూర్చుంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో మొత్తం మీద అవేర్నెస్ క్యాంప్స్ చెప్పండి. రాము చెప్పింది ఎక్స్టెన్షన్. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, ఫ్రెండ్స్ కారణం, మన దానికి రిలేటివ్స్ కారణం, మదర్ ఫాదర్ కారణం అనుకున్నాం, కంపేర్ చేయడము. ఇదంతా ఒక లెవెల్ వరకే సార్. అవును. పత్రి సార్ ఒకసారి కాన్సెప్ట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక తల్లిదండ్రులకి 2 కవల పిల్లలు పెట్టారు, 2 కవల పిల్లలు. ఆ కవల పిల్లలకి ఒకే రకమైన బట్టలు వేశారు, ఒకే రకమైన ఫుడ్ పెట్టారు, ఒకే రకమైన ట్యూషన్, ఒకే రకమైన స్కూలు, ఒకే రకమైన ఫ్రెండ్స్, ఒకటే ఇల్లు, ఒకటే ఎన్విరాన్మెంటు, ఒకటే రిలేటివ్స్ అన్నీ ఉన్నాయి. ఒకడేమో కలెక్టర్ అయ్యిండు, ఒకడేమో తాగుపోతే రోడ్డు మీద తిరుగుతున్నాడు. మరి ఏమంటారు దానికి? సార్ అప్పుడు చెప్పాడు, ఆత్మానుసార బుద్ధి అన్నాడు సార్. రైట్. మరి ఎన్విరాన్మెంట్ ఒకటే, పేరెంట్స్ ఒకటే, టీచింగ్ ఒకటే, స్కూల్ ఒకటే, ట్యూషన్ ఒకటే, అన్నీ ఒకటే అయినప్పుడు ఒకడు కలెక్టర్ ఎందుకు అయ్యిండు, ఒకడు రోడ్డు మీద తాగి తిరిగి ఏం పని? ఆత్మానుసారే బుద్ధి అన్నప్పుడు మరి మన అవేర్నెస్, అందుకే అండి అదే పాయింట్. ఆత్మశాస్త్రం నేర్పియాలి, నేర్పించినప్పుడు ఆత్మశక్తి పెరుగుతుంది. ఈ ఆత్మశక్తి పెరిగినప్పుడు బుద్ధి, ఆత్మశక్తి పెరిగినప్పుడు బుద్ధి వికసిస్తుంది. అంటే ఈ ఆత్మశాస్త్రాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఆ దాని సారం ప్రకారం ఉంటుంది. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అదంతా కొంతవరకే. మీరు ఒప్పుకుంటారా? ఇంకొక వైపు ఇలా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక వైపు మంచి కెరియర్, మంచి డబ్బు, మంచి ఫ్యామిలీ ఉన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, రైట్, ఫుల్ఫిల్మెంట్ లేదు. మరి అది ఎలా అంటారు? ఇవన్నీ బియాండ్ దిస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగాలు, ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది, ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాలు చేయట్లేదు, అంతే కదా సార్. ఇష్టమైన ఉద్యోగాలు ఎవరు చేస్తారు? చదివింది ఒకటి చేస్తున్నది ఒకటి అంటారా? ఇష్టమైన ఉద్యోగాలు 100కు 95% ఎవరు చేయట్లేదు. రైట్. ఏదో పైసలు సంపాదించడానికి ఉద్యోగాలు చేస్తున్నారు. రైట్. అంతే. మనసుకు నచ్చిన పని చేస్తే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే మనసుకు నచ్చిన పని దొరకనప్పుడు సార్ రాంగ్, అది దొరకకపోవడం. ఇప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నాండి, 3 సార్లు ప్రిపేర్ అయినా రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? డాక్టర్ రాలేదని మన మనసుకు నచ్చిందంటే నాకేమో డాక్టర్ అని ఉండాలి. ఆన్సర్ చెప్తారు సార్. యాక్చువల్గా ఆనందం, హ్యాపీనెస్ అనేది బయట ఉంటే కదా అసలు. యాక్చువల్గా అది మనం చేసే జాబ్నో, మనం చేసే పనినో, మనకు వచ్చే డబ్బునో, మనం వాడుతున్న కారును బట్టి ఆనందం వస్తే నిజంగానే ఈ భూమి మీద 99% పోతాం. రైట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఓన్లీ వీళ్ళందరూ ఎందుట్లో ఎక్స్పర్టు? సాఫ్ట్వేర్లోనో, డాక్టర్లోనో, ఇంజనీర్లోనో, ఒక విద్యలో పర్ఫెక్ట్. మిగిలిన దాంట్లో చాలా మటుకు వీళ్ళకు ఇగ్నోరెంట్, ఇల్లిటరేట్ పీపుల్ అనొచ్చు వీళ్ళను. అందరినీ మనమందరం కూడా ఒక దాంట్లో పర్ఫెక్ట్. మిగిలిన ఎమోషనల్ రాదు, రిలేషన్షిప్స్ సరిగ్గా ఎట్లా చేయాలో రాదు, పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలో తెలియదు, అవేర్నెస్గా ఉండడము తెలియదు, లైఫ్ను బ్యాలెన్స్ చేయలేదు. సాటిస్ఫై ఎలా అవుతుంది సార్? ఇంతకుముందు సార్ అన్నారు కదా, అన్ని రకాలుగా ఉంటేనే ఆనందమైన జీవితం వస్తుంది. వాళ్ళు ఫిజికల్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి, డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు లేని వాళ్ళు అన్ని టైం దొరుకుతుంది చక్కగా, వాళ్ళు టైం చక్కగా మేనేజ్ చేసుకొని బంధువుల దగ్గరకు పోతున్నారు, అడవిలోకి వెళ్తున్నారు, సినిమా చూస్తున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నారు, ఖాళీ టైం ఉంటుంది, ప్రకృతిలో ఉంటున్నారు, అన్నీ తిరుగుతున్నారు. ఈ బిజీగా ఉన్న వ్యక్తులు, ఈ కార్పొరేట్ వ్యక్తులు, ఎవరైతే సక్సెస్ పీపుల్ అన్న వ్యక్తులు ఓన్లీ ఒక రొటీన్ టైమింగ్ ఉంటుంది అనమాట. ఈ టైంలో నాన్నే తిరుగుతూ ఉంటారు. మకాన్ సే దుకాన్, దుకాన్ సే మకాన్ అయింది. మళ్ళీ మిగిలిన అన్ని తృప్తి లేదు, మానసికంగా ఆనందం లేదు. ఒక మ్యూజిక్ వింటున్నాడా? లేదు సార్. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో వాచ్మెన్, అపార్ట్మెంట్లో 30 ఫ్యామిలీస్ ఉంటాయండి. ఈ 30 ఫ్యామిలీస్లో ఎవడు వాడి భార్యను 15 రోజులకు ఒకసారి సినిమా తీసుకోపోతలేరు. మా వాచ్మెన్ మాత్రం సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకుపోతాడు సార్. పిల్లల్ని ముందర, ఓ పాపని ముందర, సైకిల్ వెనకాల ఒక పాపని
ఇద్దరు అమ్మాయిలు, వాడు సైకిల్ దొక్కుంటూ భార్యను అందరిని తీసుకొని సినిమాకి పోతున్నాడు. వారానికి 15 రోజులకు ఒక సినిమా, 2 సినిమాలు చూస్తున్నాడు. మా అపార్ట్మెంట్లో ఎవరు నాకు తెలిసి భార్యలకి 2 సినిమాల పిల్లల్ని తీసుకుపోతలేరు. ఓకే, అందరి దగ్గర మళ్ళీ లక్షల జీతాలు అంటే ఏంటి ఇప్పుడు? ఇంకొకటి ఇంకేంది, వాడు భార్యకి వారానికి ఒక రోజు మల్లెపూలు తీసుకొస్తున్నాడు. నాకు తెలిసి అపార్ట్మెంట్లో గమనిస్తుంటాయి కదా, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు అందరిని చూస్తూ ఉంటాం కదా, ఎవడు తెలియదు. అంటే వాడికి ఉన్నదానిలో వాచ్మెన్ జీతం ఎంత అండి? వాడు 10,000 వస్తుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ జీతాలు లక్షలు, ఫ్లాట్లో ఉన్న వాళ్ళ జీతాలు. వీడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడు, భార్యతో టైం స్పెండ్ చేస్తున్నాడు, సినిమా తీసుకుపోతున్నాడు, పిల్లలు మంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వాడికి నచ్చింది ఏదో బజ్జీలో పునుగులో తెచ్చుకొని అందరు కలిపి కూర్చొని తింటున్నారు. డబ్బు కెరియర్ కాదు, ఆ ఉండే విధానాన్ని అలవాటు చేసుకోవాలంటారు. లేదండి, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్లో ఆయన ఒక వైజ్ పర్సన్. మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, సంపాదన ఈక్వల్ టు ఆనందం. ఈ ఈక్వేషన్ ఏంటంటే మన అందరిలో చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ చేయబడింది. రైట్. సో అందుకని ఆ ఈక్వేషన్ కరెక్ట్ అనుకుంటూ ఉన్నాం. అది కరెక్ట్ కాదని తర్వాత తెలుస్తుంది. సంపాదించిన తర్వాత అన్నీ ఉంటాయి కానీ పూర్తిగా ఆనందంగా ఉండలేము. సంపాదించే వరకు డబ్బు వస్తే ఆనందం అనుకుంటాం, అది వచ్చినాక అది ఇందులో లేదు అని తెలుసుకుంటాం. సో చివరిగా చెప్పండి సార్, మనం ఇప్పుడున్న యువతను వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని లక్ష్య సాధకులుగా చేసే విధంగా చేయడానికి ఏం చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి? యువత ధ్యాన చేయాలి. ఓకే, నెంబర్ 1. ఎందుకంటే సునాయాసంగా రాదు, అది సాధనతోనే వస్తుంది. రైట్. ధ్యాన సాధన చేయాలి, సజ్జన సాంగత్యం అవసరం. ఈ విషయాలు ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు, వాళ్ళతో సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం కూడా చేయాలి. నేర్పించే ఆర్గనైజేషన్లో వాళ్ళు ఉండాలి. ఆర్గనైజేషన్కి వెళ్ళాలి, వినాలి, ఎక్స్పర్ట్స్ చెప్పేవి, అనుభవంతో చెప్పేవి వినాలి. వినేప్పుడు ఒకసారి ఇగ్నైట్ అవుతుంది ఆ స్పార్క్. ఆ తర్వాత వాళ్ళే దాన్ని ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారు. ఒక టీచర్ కానీ ఒక సంస్థ కానీ చేయగలిగింది ఏంటి అంటే ఇన్స్పైర్ చేయడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏదైనా వాళ్ళు తెలుసుకోవడానికి ఏదైనా ఒక బుక్ ఉందా, సజెస్ట్ చేయండి సార్. యువతకి చదవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ బుక్ ఏంటి? ప్రతి ఒక్కరు ఒకటి కాదండి, చాలా బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకరు ఒక బుక్ ఒకటే ఉందంటే అబద్ధం, ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తుంది. నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకము ఒక యోగి ఆత్మకథ. నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం లోబ్సాంగ్ రంప. లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్, వీ కెన్ రికమెండ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఇట్ మే బి ఏం లేదు సార్ అందులో ఫిజికల్ సక్సెస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకాలు చదివితే ప్రాపంచికంగా ఎదగడానికి కావాల్సిన టెక్నిక్స్ కూడా ఉంటాయా? సింపుల్ సార్, నేనే నా లైవ్ ఎగ్జాంపుల్. నాకు ఎక్కువగా పేరెంట్స్తో నాకు నా తల్లిదండ్రులతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు పేరెంట్స్ రైతులు, వాళ్ళు ఎప్పుడు పొలం దగ్గర ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాబట్టి రిలేటివ్స్ దగ్గరికి పోలేదు, ఎక్కువ ఫ్రెండ్స్ లేదు. ఐ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై బుక్స్. అంటే ఇక్కడ మన యొక్క తల్లిదండ్రులు ఒక పని చేస్తారు, పుస్తకాలు తీసుకొచ్చి మంచి మంచి పుస్తకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఒకటి. రెండవది తరచూ, ఇంతకుముందు నవకాంత్ అన్నారు, పిల్లలకి తల్లిదండ్రులకు టైం ఇచ్చి బయటికి తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉండడం వల్ల ఆ చుట్టూ ఉన్న థాట్ ఫామ్స్ రిపీటెడ్గా చేసేటట్లు చేస్తుంది, కొత్తవి నేర్చుకోనివ్వదు. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పుడు అవన్నీ చేయగలగడం కొంతవరకు సాధ్యమే, కానీ వాళ్ళు టీనేజ్ దాటి యూత్ కాలేజ్ డేస్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఉండాలని ఎక్కడ అనుకుంటున్నారు? వాళ్ళు చిన్నప్పుడు చేయలే కదా సార్, అందుకని నేర్పించలేదు. చిన్నప్పుడే మీరున్నారు సార్, మీ అబ్బాయినో అమ్మాయినో చిన్నప్పుడు బలవంతంగా పోయి హాస్టల్లో వేసిండ్రు, మీ మీద ద్వేషం వచ్చింది, నెక్స్ట్ మీ మాట వినరు, నటిస్తారు, ఎందుకంటే మీ అవసరం ఉంది కాబట్టి. సార్ ప్రతి పిల్లలు ప్రతి తల్లిదండ్రులు 2 సినిమాలు చూడాలి సార్. ఆ 2 సినిమాలు చూస్తే చెప్పండి, పర్ఫెక్ట్. చెప్పండి. ఒకటి 3 Idiots. 3 Idiots సినిమా చూడాలి తెలుగులో, తల్లిదండ్రులు మరియు అందరూ కంపల్సరీ 3 Idiots సినిమా చూడాలి. రైట్. ఆ 3 Idiots సినిమా తెలుగులో కూడా వచ్చింది, ఆ పేరు గుర్తు రావట్లేదు. స్నేహితుడా 3 Idiots సినిమా అందరు చూడాలి. రైట్. రెండోది తారే జమీన్ పర్ సినిమా చూడాలి. తారే జమీన్ పర్ 3 Idiots. ఈ 2 సినిమాలు చూస్తే పేరెంటింగ్ అర్థమవుతుంది, పిల్లలతో ఎలా ఉండాలో అర్థమవుతుంది, అన్ని అర్థమవుతుంది. 2 సినిమాలు కరెక్ట్ సార్, నేను కూడా అగ్రిస్తున్నా. ప్రతి యువత, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచర్లు ఈ 2 సినిమాల్ని చూసి వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక యూనిక్నెస్ ని తీసుకోవాలి. వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్ అనేది చూడాలంటే 3 Idiots చూడాలి. 3 Idiots సినిమాలో సార్ ఏముందంటే బుక్లో ఉన్న నాలెడ్జ్ని యాజ్ ఇట్ ఈస్గా బట్టి ఒక వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి అసలు బుక్లు ఉన్నాయి పట్టించుకోకుండా రియల్ లైఫ్లోకి వెళ్ళి పిల్లల్ని మొత్తం కంప్లీట్గా సొంతంగా ఇన్నోవేట్ చేసినట్లుగా ఉంటుంది. పిల్లల్లో ఉన్నదాన్ని బయటకు మేల్కొల్పుతుంటారు, లేదు
ఎస్ బుక్లతో సంబంధం లేదు. కాబట్టి ఆ బుక్లో ఎందుకు చెప్తున్నానంటే సినిమా చెప్పారు కదా, దాంట్లో ఏముందో కూడా చెప్పాలి కదా. సో అందుట్లో ఉన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఇద్దరు స్టూడెంట్స్ ద్వారా చూపించారు సినిమాలో. ఒక వ్యక్తి మంచి సైంటిస్ట్ అయ్యిండు, ఇంకో వ్యక్తి మంచి పొజిషన్కి వచ్చిండు, కానీ ఆ వ్యక్తి ఈ అబ్బాయికి ఇన్స్పిరేషన్గా ఉండే రోల్ మోడల్గా తయారయ్యాడు ఎలా న్యాచురల్గా వెళ్ళి. ఈ తారే జమీన్ పర్లో కూడా ఒక మెంటల్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఉంటాడు, కానీ పెయింటింగ్లో వాడు డిస్లెక్సియా స్టడీస్లో లేకపోవచ్చు, ఎక్స్టర్నల్ దాంట్లో ఉంటాడని చూపిస్తారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది, నచ్చింది చేస్తే అద్భుతంగా ఉంటారనేది అండి. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. కెమెరామ్యాన్ అయితే వాడిని క్యాల్కులేషన్ చేస్తాడు, నా జీతం 30,000 వస్తుంది కెమెరామ్యాన్ అయితే. అదే నేను సాఫ్ట్వేర్ చదువుకుంటే 1,00,000 వస్తుందని ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఫస్ట్ ఇది కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటుంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కెమెరామ్యాన్ అయితే ఎందుకు బతుకుతావురా, నీకు 25,000 30,000 వస్తాయి, నువ్వు సాఫ్ట్వేర్ అయితే నీకు ₹1,00,000 వస్తాయని చెప్తాడు. ఈడేంది, ఈడికి చంపుకుంటాడు, నేను కెమెరామ్యాన్ అవ్వాలన్న కోరిక చంపుకొని వాడు సాఫ్ట్వేర్ అవుతాడు. అందుకే వాడు ప్రతిరోజు వాడికి డిస్సాటిస్ఫాక్షన్ తోటి పనిచేస్తున్నాడు. వాడు అవ్వాలనుకుంది ఒకటి, వాడు చేసేది ఒకటి, ఎందుకోసం? పైసల కోసం. అయితే పైసలు ఏమైనా ఆనందాన్ని ఇస్తున్నాయంటే ఇయ్యదు. నీకు నచ్చిన పని చేయరా బై, 20,000 వచ్చినా ఆనందంగా ఉంటావు. నచ్చని పని చేస్తే 10 కోట్లు వచ్చినా ఉండవు. రైట్. నచ్చిన పని చేస్తూ తక్కువ ఇన్కమ్ ఉన్నా ఆనందంగా ఉండొచ్చు. దానికి ఇన్నర్ విజ్డమ్తో అలైన్ అయితే, ఆత్మతో అనుసంధానం అయి ఉంటే తెలుసుకుంటారు అన్నారు మీరు. మరి ఇప్పుడు ధ్యాన మహా యాగం రాబోతుంది కదా, దాంట్లో యూత్కి ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది, దాని గురించి చెప్తారా? అందుకనే ఇప్పుడు మేము మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్ టార్గెట్ అండి. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఆ వర్క్షాప్ ఈ వర్క్షాప్, ఆ గురువు ఈ గురువు వెళ్ళడానికి స్కోప్ ఉందండి కొంతవరకు. డబ్బుల్లో అవేర్నెస్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. మెయిన్గా మిడిల్ క్లాస్ యూత్కి ట్రైనింగ్లు అటెండ్ అవ్వలేరు, వర్క్షాప్లకు డబ్బులు కట్టుకోలేరు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఈసారి అందరు రావచ్చు అట్లానే ఏం లేదు, అన్ని క్లాస్ రావచ్చు, ఓపెన్ ఫర్ ఆల్ యూత్. ఒక గురుకులాన్ని క్రియేట్ చేస్తున్నాం సార్. రైట్. ఒక 10 రోజుల పాటు జరిగే గురుకులం. గురుకులంలో ఎలాంటి విద్యలు అయితే బోధిస్తారో అట్లాంటి విద్యను మనం 10 రోజుల పాటు 9 రోజుల పాటు మహేశ్వర మహాపిరమిడ్లో ఒక 500 మంది యూత్తో ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో ఒక ఆధ్యాత్మిక విద్యను వాళ్ళు 10 రోజులు బోధిస్తారు. ఆ 10 రోజులు బోధించిన విద్యను ప్రాక్టికల్ వర్క్షాప్స్ ఉంటే చేపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, వాడు భవిష్యత్తుకు అద్భుతమైన పునాదులు వేసుకుంటే, ప్రాపంచికంగా కూడా అద్భుతమైన జాబు, డబ్బు అన్ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన బేస్ ఆధ్యాత్మికత ఇస్తారు సార్. ఇప్పుడు ప్రాపంచిక ఆధ్యాత్మికత వేరు కాదంటారా? సింపుల్గా చెప్తా ఒకటి, ఆధ్యాత్మిక ధ్యానం చేసే శక్తి వస్తుంది. శక్తి నీ దగ్గర ఉంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు సార్. శక్తి జ్ఞానము ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఆ రెండు ఆధ్యాత్మికత ఇస్తుంది. ఏం సార్? అవును, సంకల్ప శక్తిని మనం బలోపేతం చేసుకోవచ్చు. మనము సక్సెస్ అనేది ఓన్లీ ఒక ఆస్పెక్ట్ కాదు, అన్ని విధాలుగా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్షాప్ ద్వారా సక్సెస్ ఏ విధంగా లైఫ్లో మనం తీసుకొని రావచ్చు అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి దాని మీద సక్సెస్ సూత్రాస్ అన్ని చెప్పబడతాయి, సక్సెస్ సూత్రాస్ ప్రాక్టికల్గా ఇవ్వబడతాయి. దాన్ని ఏ విధంగా రియల్ లైఫ్లో అప్లై చేయాలో నేర్పించబడుతుంది. ఎంతోమంది ఆల్రెడీ వెస్టర్న్ సైంటిస్ట్ చాలామంది రీసెర్చ్ చేశారు దీని మీద. డాక్టర్ జో డిస్పెంజా కావచ్చు, తర్వాత లూయి హే, తర్వాత చాలామంది స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు, వెయిన్ డయర్ గారు, ఇలాంటి స్పిరిచువల్ సైంటిస్ట్ ఎంతోమంది విజ్డమ్ని వాళ్ళ పుస్తకాల్లో అందించారు. హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ విత్ నాలెడ్జ్ అండ్ మెడిటేషన్. ఎస్. సో ఆ వర్క్షాప్స్ అన్ని ఇందులో మీరు ఇవ్వబోతున్నారు. అవును, వండర్ఫుల్ అండి. మీరు చెప్పండి జరగబోయే వర్క్షాప్. డిసెంబర్ 21న మన ధ్యానమాచక్రం జరుగుతుంది. సో 22 మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మన షెడ్యూల్. రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం వరకు థియరిటికల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తోన మంచిగా అద్భుతమైన టాపిక్స్ డిజైన్ చేసినాం. 10 to 1 ఎగ్జాక్ట్లీ. సో అందులో ఫస్ట్ ఒక ½ అవర్ మెడిటేషన్ ఉంటుంది, ధ్యానం నేర్పిస్తాం. మనతో మనం ఎట్లా కనెక్ట్ కావాలి, మన యొక్క ప్రాణశక్తిని ఎలా తీసుకోవాలి అనేది నేర్పిస్తాం. ఒక మంచి స్పిరిచువల్ సైంటిస్ట్ ద్వారా ఒక టాపిక్ మీద క్లాస్ ఉంటుంది 1 గంట సేపు. తర్వాత ఇంటరాక్టివ్ సెషన్, ఏదైతే టాపిక్ నడిచిందో దానికి సంబంధించినట్టు వర్కౌట్స్ చేయడము, పేపర్ మీద రాసుకోవడము, దానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఇవ్వడము. టోటల్ యాక్టివిటీ బేస్డ్ ట్రైనింగ్. ఎస్, 3 hours ఇదనమాట. సో ఇందులో కొన్ని టాపిక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మైండ్ పవర్, థాట్ పవర్,
లా ఆఫ్ ఇన్కార్నేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ లా లాంటి ఆఫ్ సబ్జెక్ట్ కూడా అట్రాక్షన్, ఉంటాయా? క్రియేటివ్ విజువలైజేషన్. ఓకే. సారు మన సార్ కూడా రాబోతున్నారు. Yes. బిల్డింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదంటారు కదా సార్. అంటే స్టేజ్ ఫియర్ కూడా పోగొడతారా? ఎగ్జాక్ట్లీ. అక్కడికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీరు భౌతిక ప్రపంచంలో స్కూళ్ళల్లో నేర్చుకోలేని ఏ సబ్జెక్ట్ అయితే ఉందో అది కంప్లీట్గా ఇక్కడ ఇవ్వబడుతుంది. టోటల్ జీవితంలో అద్భుతంగా జీవించడానికి కావాల్సిన అన్ని ఇక్కడ నేర్పించబోతున్నారు. నేర్పిస్తాం. ఈ 10 days 9 days దీనికి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? మరి సర్టిఫికేట్ ఉంటుంది సార్. అయితే ఒకటి కండిషన్, మీరు 9 days ఉండి కంపల్సరీ ఉంటే మీకు సర్టిఫికేట్ ఇస్తాం. అండ్ దిస్ విల్ బి ఏ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్. ఈ మధ్యకాలంలో కంపెనీలు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నారు కదా. సో ధ్యానం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధం అని తెలుసు. సో ఇఫ్ యూ గాట్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ యోగా, దే విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు టేక్ ఇన్ టు ద జాబ్. సో ఇక్కడ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ట్రక్కింగ్లు కానీ, కిచెన్ మేనేజ్మెంటు, తర్వాత సేవ చేయడము, రకరకాల యాక్టివిటీస్, గేమ్స్, ఇవన్నీ యూత్కి ఫన్తో ఎలా ఉండాలి, రిలేషన్షిప్ బిల్డింగ్ ఎట్లా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా, మైండ్ పవర్ ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, అంటే టోటల్గా వాళ్ళలోని యూనిక్నెస్, ఇందాక డిస్కస్ చేసిన వాటిల్లో వాళ్ళలోని సహజ గుణాలు ఏంటివి, వాళ్ళ ఇష్టం ఏంటి, వాళ్ళు ఎలా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసుకోవాలనే అద్భుతమైన విషయాలు 9 రోజులు అందించబోతున్నారు. వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ సార్. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 30 దాకా వరకు ఈ 9 రోజులు అటెండ్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ రాబడుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మేము ఎవరికి కాంటాక్ట్ చేయాలి, మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఫోన్ నెంబర్స్ పెడతాం మనం ఈ వీడియోలో. ఓకే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఫోన్ నెంబర్స్ పెడతాం. ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఎవరైనా ఉంటే మీ పిల్లలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా? ఏజ్ గ్రూప్ 18 to 35, 40, 18 to 40 అనుకుంటున్నాను. 40 అనుకున్నాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో మనం అద్భుతమైన విషయాలు చర్చించుకున్నాం. యువత భవిత ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనడానికి ఎక్కడ దొరుకుతుంది? ఇందాక చెప్పారు తల్లిదండ్రులు గురుకులాలకు పంపించాలి, అక్కడికి పంపించాలి. అది అందరికీ సాధ్యమా? సాధ్యమైన వాళ్ళు వెళ్తున్నారు. యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నాం. యూట్యూబ్లో చాలా చూస్తున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కాదండి, లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాము అని చెప్తున్నారు. ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు జరగబోతుంది. డిసెంబర్ 22 నుండి 30 వరకు ఉదయం సమయంలో యువతకి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళను వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీ ఫేవరెట్ హీరో గురించి తెలుసుకుంటున్నారు, మీ ఫేవరెట్ క్రికెటర్ గురించి తెలుసుకుంటున్నారు, మీ ఫేవరెట్ హీరోయిన్ గురించి తెలుసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి అటెండ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు తెలుసుకొని ఒక అద్భుతమైన సర్టిఫికెట్, మీ రెజ్యూమ్కి ఉపయోగపడే సర్టిఫికెట్ తీసుకొని వెళ్తారు అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించారు మన గెస్టులు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.